కేసెస్ మీదన ఒక బాగా ఐడెంటిఫై ఉన్న పోలీసులు మాత్రమే కనిపెట్టగలరు. ఇప్పుడు మనమే నేనే ఉన్నాను, మరి వెళ్ళి ఏ పానీపూరి బండి దగ్గర పానీపూరి తింటున్నాను అనుకోండి, మనం మన వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, బాగా ఫాలో అయ్యే వాళ్ళు అయితే వెంటనే గుర్తుపడతారు. రెండో వాళ్ళు అలాగే చూస్తుంటారు, తర్వాత అడగచ్చు అడగకూడదు అన్నట్టు అడుగుతారు, మీరు ఇట్లాగ పోలికలు ఉన్నాయండి అంటే వాళ్ళ దృష్టిలో మనం వెళ్ళి పానీపూరి తినడం ఏంటని లెక్క ఉంటుంది. రోడ్డు పక్కన పునుగుల బండి దగ్గర కనబడ్డప్పుడు చాలాసార్లు చూస్తుంటాం. అంటే అంత రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా అట్లా అనుమానం వచ్చినప్పుడు వీళ్ళే రోజు ఏం కనబడతారా పోలీసులు నక్సలైట్లు. ఇంకోటి ఈ ఫేస్ ఫోటోలో ఫేస్ ఒక రకంగా ఉంటుంది, బయట ఫేస్ కాబట్టి కష్టం వీళ్ళు కనిపెట్టడం. టెక్నాలజీని బేస్ చేసుకుని ఇప్పుడు మారిపోయినటువంటి రూపాలు ఇవన్నిటి పెట్టుకుని చేయాలి. ఇప్పుడు అంత టెక్నాలజీతో వీళ్ళని పట్టుకున్నది కూడా కాదు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు, నాకు అర్థమవుతున్నంత వరకు అయితే లొంగుబాటుకి వాళ్ళు సిద్ధపడ్డటువంటి సందర్భంలో హెడ్మానే మాత్రం లొంగుబాటుకి పోలీసులు ఒప్పుకోరు. అందుకనినే లొంగుబాటుకు వచ్చిన వాడిని వేసేసి ఉంటారు అనుకుంటాను. హెడ్మా శంకర్ లాంటి వాళ్ళని ఎందుకయ్యా అంటే, వాళ్ళు ప్రశాంత జీవితం గడుపుదాం జనజీవన స్రవంతికలో అంటే కుదరదు, ఒప్పుకోలేరు. ఎందుకంటే అన్ని వందల మంది పోలీసుల్ని, అన్ని వందల మంది సైన్యాన్ని చంపిన వాళ్ళని అలా వదిలిపెట్టేస్తే మేమేంటి అన్న ఫీలింగ్ ఉండదు. ఈవెన్ పోలీసుల్లోనే ఆ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లొంగడానికి వచ్చినా